Hello people, welcome back. My name is Sean Paul. Big Boss Agni Pariksha episode 5కి సంబంధించిన రివ్యూకి అయితే మనం వచ్చాం. సో లెట్స్ క్విక్లీ స్టార్ట్ రివ్యూయింగ్ ద ఎపిసోడ్. ఇవాళ మంచి స్టఫ్ ఉంది. నిన్న అంత ఎక్సైట్మెంట్ కన్నా కొంచెం తగ్గిందని చెప్పాలి. నిన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే, బట్ నిన్న జరిగిన కొన్ని ఇష్యూస్ని నేను యాక్చువల్లీ రివ్యూ టైంలో ప్రాపర్గా అడ్రస్ చేయలేదు. బట్ దెన్ అగైన్ తర్వాత చూస్తుంటే మేబీ దీన్ని కూడా అడ్రస్ చేయాల్సిందే అనిపించింది. ఇలా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్తోని ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ మై రివ్యూస్ అండ్ సూన్ నాకు తెలిసి కొంచెం బెటర్గా అవ్వగలుగుతానని నేను అనుకుంటున్నా. బట్ దానికి కావాల్సిన కంప్లీట్ ఎఫర్ట్స్ అయితే పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. అండ్ వ్యూస్ సండే కదా, నిన్న మంచిగా వచ్చిండే, ఇవాళ మండే కదా, వ్యూస్ వస్తలే. వావ్ ఇట్లేదనమాట ప్రస్తుతం సిచ్యువేషన్. సరే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద రివ్యూ. సో స్టార్టింగే ఘాటీ మూవీ డైరెక్టర్ వచ్చారు అండ్ ఆయన డెసిషన్స్ మీద కూడా కొంచెం నాకు ఆయన జడ్జ్మెంట్ కొంచెం అన్ఫేర్ అనిపించింది. రీజన్ కూడా ఏందో చెప్దాం మనం. అండ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది దట్ బిగ్ బాస్ రివ్యూస్ మీకు సెట్ కావని. ఐమ్ ఓకే విత్ ఇట్ టు లిజన్ లైక్ దట్ టు. అండ్ కాకపోతే ఏంటంటే ఐ డోంట్ వాంట్ స్టాప్ టెల్లింగ్ ది రివ్యూస్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఈరోజు నేను సెట్ అవ్వట్లేదేమో, నాకు సెట్ అవ్వట్లేదేమో, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఐ విల్ బీ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకొకటి ఏంటంటే సర్లే, లెట్స్ నాట్ గెట్ డీవియేటెడ్. అది నాకు డైరెక్టర్ పట్ల ఆ డెసిషన్ పట్ల వై ఐఎమ్ అగెనిస్ట్ అనేది నేను కొంచెం చెప్తాను. కొంచెం బయాస్డ్ అనిపించిండు, మీకు అనిపించిందా లేదా ఆ పాయింట్ మాట్లాడినప్పుడు నాకు చెప్పండి, ఓకేనా? అండ్ ఒక టాస్క్ దట్ ఆరుగురు కంటెస్టెంట్స్ని రమ్మని చెప్పారు. ఎవరైతే ఇప్పటివరకు టాస్క్ చేయలేదో వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళు వచ్చారు, 6 కంటెండర్స్ వచ్చారు. ఓకే, నవదీప్ గారి పైన వాటర్ కొట్టాలని చెప్పేది టాస్క్. ఓకే, సో నవదీప్ గారి పైన వాటర్ కొట్టమంటే చాలా డిస్ప్యూట్ జరిగింది అక్కడ, చాలా డిస్కషన్ జరిగింది. నవదీప్ గారు హీ బీయింగ్ ఎ జడ్జ్, ఆయన మీద వాటర్ ఎట్లా కొట్టాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. నో బడీ వాజ్ రెడీ అండ్ 2 times హీ వాజ్ రెడీ. ఎవరు? మర్యాద మనీష్, హీ వాజ్ రెడీ. అండ్ అభిజిత్ గారు హీ వాజ్ లైక్, నేను షాక్ అయినా. అంటే ఆయన ప్రొఫైల్ కొంచెం హై ఉంది, రైట్? అండ్ నాకు తెలిసి కొంచెం ఆయన ఒక మాట అనడానికైనా ఏదైనా ఒకటి స్టేట్మెంట్ పాస్ చేయడానికైనా ఆలోచిస్తారనే థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఫోర్బ్స్ 30 అది ఇది అనే. ఓకే, అండ్ హీ వాజ్ లైక్, అభిజిత్ గారు స్ట్రైట్ అవే డైరెక్ట్ మాట్లాడేస్తుండే అనుకున్నా. ఓ, జడ్జి ప్లేస్లో ఉండాల్సినాడు వేరే బాబు నువ్వు అని. ఓకే, నైస్. దాని తర్వాత ఎవరు ముందుకు రాలే. దాని తర్వాత డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, నేనుంటే నేను చేస్తుండే, ఇది గేమ్, మీ బిహేవియర్ చెక్ చేస్తారు, ఎందుకు చేస్తలేరు అన్నట్టు ఆయన 2-3 మాట్లాడిన తర్వాత ఎవరైతే డిస్రెస్పెక్ట్ఫుల్గా ముఖం మీద నీళ్ళు కొట్టడానికి రెడీ ఉన్నారో 2 అడుగులు ముందుకేయండి అని 10 seconds కౌంట్ చేసిన తర్వాత ఆయన వచ్చింది మర్యాద మనీష్. సో బేసిక్గా మర్యాద మనీష్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మైండ్ గేమ్ బాగా ఆడతాడు, స్ట్రాటజీస్ బాగున్నాయి అండ్ ఆయన థాట్ ప్రాసెస్ బాగుంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ 9, సో బాగా మైండ్ గేమ్ ఆడతాడు. నాట్ లైక్ అభిజిత్. ఆయన ముందుకి ఐ డోంట్ థింక్ నోబడీ కెన్ కంపీట్ హిమ్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే హీ సపరేట్, అదో డిఫరెంట్ పీస్ అనిపిస్తుంది నాకు. ఎనీవేస్, ఒక వాల్యూ యాడ్ చేయొచ్చు ప్రాబ్లీ మైండ్ గేమ్ ఆడే దాంట్లో ఆయన. ఐ కెన్ సే దట్. ఆయన ముందుకు వచ్చిండు అండ్ సడన్గా ఎవరిని ఫైనల్ చేయట్లేదు, వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే నాకు ఇంత టైం వేస్ట్ చేసింది ఎందుకు డేర్ చేయకుండా అక్కడ, రైట్? సో దాని తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టాస్క్ అయిపోయింది, అంటే డేర్ అయిపోయింది. ఓకే, ఫేక్ టాస్క్ ఏమో, ఇంకొక డేర్ ఉంటుందేమో అనుకున్నా. తర్వాత నెక్స్ట్ బిట్వీన్ ఊర్మిళ అండ్ నాగ్ ఒక టాస్క్ పెడదాం అనుకున్నారు. ఓకే, ఊర్మిళ అండ్ నాగ్ వచ్చారు, బోర్డులు పెట్టారు, స్క్వేర్ బాక్సులు గీయమన్నారు. లైక్ ఇట్లా బాక్సులు వేయాలి. ఓకే, బాక్స్లో వేస్తే ఏముంటుంది, అందులో కొంచెం ట్విస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి షేక్ ఫిట్ బ్యాండ్ అనేది పెట్టారు. షేక్ ఫిట్ బ్యాండ్ అనేది వాళ్ళు చేసేటప్పుడు ఇట్లా బాక్సెస్ వస్తున్నప్పుడు ఇట్లా చేయగదలాలి. సో చేయగదలాలి అంటే సో వాళ్ళ దగ్గర రిమోట్స్ అనేటివి 2 రిమోట్స్, ఒకటి నవదీప్ గారికి, ఒకటి బిందు గారికి ఇచ్చారు.
రైట్. యాక్చువల్లీ వాళ్ళకి డైరెక్టర్ చేతిలో పెడతాం అన్నట్టుగా మన ఆయన వద్దన్నట్టున్నాడు. సో వీళ్ళిద్దరు చేతిలో ఉండే, సో వీళ్ళిద్దరు ఆడనే స్టేజ్ మీద అటు ఇటు తిరగకుండా వాళ్ళు బాక్సెస్ చేసేటప్పుడు జస్ట్ దే హ్యావ్ టు ట్రిగర్ దెమ్ టు నాట్ డూ ఏ పర్ఫెక్ట్ షేప్ రాకుండా ఉండడానికి దే హ్యావ్ టు ట్రై. సో వీళ్ళు వేస్తున్నారు, బాక్స్లు వేస్తున్నారు, సర్కిల్ వేస్తున్నారు, సెమీ సర్కిల్ స్టార్లు, ఇవన్నీ వాళ్ళు జడ్జినెస్ చెప్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు. ఓకే, ఫైనల్ రిజల్ట్ అక్కడ లోపల మనకు ఫోటేజ్లో చూపించింది ఏమేమి జరిగింది అనేది నాకు ప్రాపర్గా మనకు తెలియదు, రైట్. సో ఫోటేజ్లో ఉన్నదాని ప్రకారం చూస్తే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నాగ్ డిడ్ హిస్ బెస్ట్. ఓకే, పేషెన్స్ లెవెల్స్లో కానీ అండ్ ట్రయింగ్ టు బీ లాయల్, రైట్. అది మిషన్ పని చేయకపోతే అడిగి చేయించుకొని ప్రాపర్గా టాస్క్ని కంప్లీట్ చేసిన అందుకే కదా నాగ్ ఈజ్ ఇన్ టాప్ 15. ఆ పర్టికులర్ రీజన్ మీదే కదా అభిజిత్ బాన్ని నాగ్ గారిని పిలిచి టాప్ 15లోకి తీసుకెళ్ళింది. ఎందుకు? ఆయన క్యారెక్టర్ని చూసి ఇచ్చిండు. సో అట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టర్లో ఆయననే ప్లస్ అట్ ది సేమ్ టైం అదే ఆ షేక్ని భరించుకుంటూ చేయడంలో ఎక్కువ టాలరెంట్ చేసింది కూడా ఆయననే. బట్ మనకు విన్ ఎవరికి ఇచ్చిర్రు? సో బేసిక్గా ఏంటంటే నాకు ఆ టాస్క్లో అందుకే నాకు ఆయన బయాస్డ్ అనిపించిండు. సో కొంచెం సెన్సిటివ్, బేసిక్గా అది వీక్నెస్ బ్రో. అట్లా పోతుంటాయి డెసిషన్స్ ఏమో, అంటే ఆయన రాంగ్ నోట్ నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఆయన అంటాడు కదా ఎవరు, తేజ, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకేనా, నాకైతే చాలా బయాస్డ్ అనిపించింది. తర్వాత నాకు మీద కొంచెం అప్పుడే కొంచెం సింపతి టైప్ వచ్చింది, అరే వాడు కష్టపడ్డాడు అనవసరంగా, సరేలేరా అని. సో అక్కడి నుంచి షాకిబ్ కూడా నిన్న టాస్క్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పటి నుంచి వెళ్ళాలరా అనే తప్ప నా వీళ్ళిద్దరిలాగా అనిపించిందనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా గోల్డ్ సీట్కి ఎవరిని పంపించలే. అంటే లాస్ట్లో ఫైనల్గా ఉన్న అందరిని నిలబెట్టి సెలెక్ట్ చేస్తారు అనేది ఐడియా మనకు స్టార్టింగ్లో లేదు కదా. సో నేను ఏమనుకున్నా అంటే ఎందుకు డేర్లు ఇస్తారు మరి, ఫైనల్గా నిన్న ఏం చేసారు, ఎవరైతే విన్నారో తీసుకెళ్ళి గోల్డ్ సీట్లో పెట్టారు. నేను కూడా అట్లనే చేస్తాను అనుకున్నా, కానీ చూస్తే అట్లా చేయలే. సరే ఇంకా చూద్దామని చెప్పేసి ఆగిన. దాని తర్వాత కేతమ్మ గారిని ఒక పాట పాడమని చెప్పిర్రు. అంటే పబ్లిసిటీ స్టంట్ అని చెప్పచ్చు దీన్ని, ఏమో బాయ్ అయ్యా. సో బేసిక్గా రివ్యూస్ ఇస్తుంటే ఎవరో ఒకరికి నెగిటివ్ అవుతూ ఉంటాం మనం అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కరెక్ట్ ఆబ్వియస్లీ నా పాయింట్లో నేను కరెక్టే ఉంటా, కానీ అవతలకి మనం నచ్చాలనే రూల్ లేదు కదా. సో ఆబ్వియస్లీ నేను నిన్న అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, ఆబ్వియస్లీ యూ వాంట్ మీన్ పాజిటివ్. సో ఇట్లా మనల్ని నెగిటివ్ అనుకునే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. అంటే 0 haters ఉన్న నాకు ఇందులో నుంచి హేటర్స్ వస్తారా అయింది అనే డౌట్ ఇప్పుడే సడన్గా వచ్చింది నాకు. ఎందుకు కలంటే ఇది నాకు రైట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు అంటే అది నా పర్సనల్ ఒపీనియనే. బట్ అగైన్ వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారో లేకపోతే అఫెండ్ అవుతారో యూ డోంట్ నో కదా. సరే, గోల్డ్ సీట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇది అంత ఎందుకు చెప్పినా చెప్తా. కేతమ్మ గారు వచ్చారు, పాట పాడారు, ఆమె లైఫ్ స్టోరీకి సంబంధించి ఒక పాట పాడారు. అండ్ డైరెక్టర్ హీ గేవ్ ఛాన్స్ ఇన్ అ మూవీ విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఫర్ హర్. అంటే బిగ్ బాస్లోకి వచ్చి ఆమె వెళ్ళి ఏం చేస్తుందో ఏం చేయలేదో పక్కన పెడితే ఆల్మోస్ట్ పోయిన దానికన్నా మంచి ఛాన్సే వచ్చింది ఆమెకి మూవీలో. ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ ఎ గుడ్ కెరియర్ బికాజ్ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళ క్యారెక్టర్స్ చేయడానికి బాగుంటుంది. ఈ టైంలో ఐ వాంటెడ్ టు టాక్ టు సమ్ అబౌట్ కేతమ్మ గారు. స్టార్టింగ్ ఆమె వచ్చినప్పటి నుంచి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆ యాక్టివ్నెస్ కానీ ఆమెలో చాలా ఉంది. ఓకే, చాలా ఉంది. షీ కెన్ మేక్ ఇట్. ఆ మూవీ ఛాన్స్లో కూడా షీ కెన్ మేక్ ఇట్. ఇక్కడ వచ్చినా కానీ షీ వుడ్ హ్యావ్ డన్. స్టార్టింగ్లో కూడా చాలా స్పిరిట్తో మాట్లాడింది. ఆ జీల్ ఉంది ఆమె లోపల కనిపించింది. అండ్ అప్పటికప్పుడు జోకులు వేయడం, పెద్ద మనిషిలాగా ఉండడం అన్నీ బాగుండే. వెళ్ళింటే బాగుంటుంది, బట్ మేబీ ఫెయిర్ గేమ్ అవ్వదేమో అని చెప్పేసి సింపుల్గా తీసేసారు. ఆమెకు టాస్క్ ఆడే అవకాశం కూడా రాలే. ఒక టాస్క్ కూడా ఆమెకి ఇచ్చి టాస్క్ చేయని కూడా చెప్పలే యాక్చువల్లీ. ఎనీవేస్, అదే స్టార్టింగ్ ఆడిషన్కి వచ్చినప్పుడు చేసిన స్టంట్ అదొకటే కదా. సో దాని తర్వాత పబ్లిసిటీ స్టంట్ ఎందుకన్నా అంటారా, అదే ఆయన మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఈమెకు అవకాశం ఇచ్చిండు.
బ్రో ఏదో చిన్న చిన్న గెస్సులు అట్లా చిన్న మైండ్లో అట్లా అనిపించినప్పుడు అట్లా చెప్తుంటాం అనమాట. అందులో అంటే ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ దాన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. బట్ ఒకరికి మంచి జరిగిందంటే అది మంచి విషయమే, దాన్ని నేను ఆనందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అభిజిత్ గారు టాస్క్ ఇచ్చారు, మనీష్ వర్సెస్ శ్రీతేజ. సో మనీష్ వచ్చాడు, శ్రీతేజ వచ్చాడు. దాని తర్వాత ఒక పెద్ద వార్ టైప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది అక్కడ. ఈ పర్టికులర్ టాస్క్ చేయాలంటే యూ షుడ్ బి షర్ట్లెస్ అని చెప్పింది శ్రీముఖి. దాని తర్వాత హీ వాజ్ నాట్ ఓకే. సి ఇట్స్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ అదొక షర్ట్లెస్ అంటే ఇన్సల్ట్ లానో ఇట్లా. సో హీ డోంట్ వాంటెడ్ టు డూ, బట్ సమ్వేర్ అభిజిత్ గారు నేను ఇందాక అన్నా కదా ఈజ్ డైరెక్ట్లీ టాకింగ్ ఆన్ ఫేస్ అనేసి. సో ఆ డిస్కషన్లో ఏంటంటే అభిజిత్ గారు అన్న మాటలకి ఆయన కన్విన్స్ అయ్యి హీ వాజ్ రెడీ టు రిమూవ్ ద షర్ట్. ఓకే, ఆ కుర్తా తీసుకొని వచ్చిండు. ఎక్కువ హెయిర్ లేదు ఆయనకి, యాక్చువల్లీ హెయిర్ వ్యాక్స్కి సంబంధించిన టాస్క్ అది. అండ్ తర్వాత ఎందుకు నన్ను చెప్తా ఇప్పుడు. సో ఆయన షర్ట్లో ఆయనకు హెయిర్ లేదు కాబట్టి సో హీ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. బికాస్ హెయిర్ ఉంటే ఇట్ ఈజ్ ఎలిజిబుల్, హెయిర్ లేదు కాబట్టి షర్ట్ వేసుకొని వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అన్నారు. బట్ ఆ టైంకి బాగా నవ్వుకున్నారు అందరు. ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు ఇప్పుడు ఈ టాస్క్ దేని గురించి అర్థమైందా? హెయిర్ బ్యాక్ చేయాలంటే షర్ట్ తీసేయాలి కదా, అందుకనే మేము అన్నాము అని నవదీప్ గారు అన్నారు. దాని తర్వాత ఆడ ఈ టాస్క్లో ఒక చాలా ఫన్నీ మెటీరియల్ జరిగింది యాక్చువల్లీ. వాళ్ళు షర్ట్లెస్లు ఉండడం, ఇది నాకేదిరా బాబు, నాకెందుకు ఇష్టం బిగ్ బాస్ ఇట్లా అని చెప్పేసి శ్రీముఖి అనడం. ఇట్ వెంట్ ఫన్. అండ్ అక్కడ తన మనీష్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కొంచెం నాగ్ కానీ షాకిబ్ కానీ వీళ్ళిద్దరు, నాగా అండ్ షాకిబ్ వాంటెడ్ టు కమ్ అండ్ డూ. సో వాలంటీర్గా ఫస్ట్ షాకిబ్ నేను వస్తా అన్నాడు. దెన్ అగైన్ దాని తర్వాత వాళ్ళిద్దరు డిస్కషన్లో నాకు ఎక్కువ హెయిర్ ఉంది, వీళ్ళందరూ షర్ట్లు ఇప్పేస్తున్నారు యాక్చువల్లీ, అర్థమవుతుందా? దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఫైనలీ నాగాని సెలెక్ట్ చేశాడు సాయి కృష్ణ. షాకిబ్ కొంచెం ఆ విషయంలో అప్సెట్ అయ్యిండు. సో దెన్ అగైన్ వీళ్ళిద్దరు బాగానే ట్రై చేశారు, కానీ నొప్పి ఘోరంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నాకు మా పాప ఒకసారి పెట్టిందనమాట నేను నిద్ర ఉన్నప్పుడు, అది ప్రాంక్ అని చెప్పేసి అన్నారు. కానీ ఆ టైంలో అసలు ఘోరం నొప్పి, మంట, ఎర్ర అయిపోయింది స్కిన్ అంతా, పెయిన్ వస్తుంది. బట్ ఈ విషయంలో కొంచెం నాకు అనిపించింది ఏంటంటే పాపం వాళ్ళకి రెగ్యులర్గా తీసుకుంటారేమో గర్ల్స్ హెయిర్ అలాగా, కాకపోతే ఇనిషియల్లీ పెయిన్ ఉంటుందా ఉండదంటే వాళ్ళకంతా గట్టి హెయిర్ కూడా ఉండదు, స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందా ఏమో, ఉండొచ్చేమో కొంతమందికి. అగైన్ వాళ్ళకి జుజుబి ఆ పెయిన్, మనకేమో అబ్బో ఇందిరా బాబు టార్చర్ నర్సుడు. సో అంతా హై ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే నాకు ఒకటి అనిపించింది, పాపం నిజంగానే పెయిన్ ఉంటుంది, కానీ గర్ల్స్కి ఆ పెయిన్ జుజుబి కదా, అంటే ఇట్స్ లైక్ వెరీ నార్మల్, ఇట్స్ ఓకే బ్రో అని అన్నట్టు ఉంటారు వాళ్ళు. సో గర్ల్స్ స్ట్రాంగ్ కదా మరి బాయ్స్తో కలుసుకుంటే అని కూడా అనిపించింది నాకు ఆ టైంలో. సో యా దాని తర్వాత ఎడిపోయింది ఇది, షాకిబ్ వర్సెస్ నాగా జరిగింది. సో అదే ఆ డిస్కషన్ లాగా జరిగింది అనమాట అక్కడ. ఎవరెవరికి మన సాయి తేజకి, ఇంకా షాకిబ్కి, శ్రీకృష్ణ షర్ట్, ఈ షాకిబ్కి ఇంకా నాగాకి, వీళ్ళ ముగ్గురికి డిస్కషన్ జరిగింది. సో ఆయన అన్నాడు ఎవరికి ఎక్కువ హెయిర్ ఉంది అంటే ఇప్పుడు బొచ్చు కావాలా టాస్క్ కావాలా అనేసి ఒక కామెడీ జరిగింది అక్కడ. ఇట్ వాస్ ఫన్. దాని తర్వాత ఏంటంటే వ్యాక్స్లో వాళ్ళు తీసేటప్పుడు ఎట్లా తీసారంటే సైకిల్ లాగా తీసారు, సైకిల్ లాగా ఇట్లా నవ్వుకుంటారు ఇట్లా. ఎవరు బిందు గారు అయితే హైలైట్ నవ్వింది. నేనేంటంటే అదే ఆ సైకోల లాగా నవ్వుకునేటప్పుడే అనిపించింది ఐదర్ అది సైకో నవ్వన్న అయి ఉండాలి, లేకపోతే మనం ఎంత పెయిన్ అనుభవిస్తాం అసలు మనకు అది పెద్ద ప్రాబ్లమే కాదు, వాళ్ళు చూడు ఎంతగానో ఇది అవుతారు అని ఒక ఫన్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అని అనిపించింది నాకు ఆ టైంలో అయితే. తర్వాత గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టిరు. దే వెంట్ ఇన్ సాట్. అక్కడ కూడా రిజల్ట్ లేదు. దెన్ ఆ టాస్క్ అయినాక ఐ అండర్స్టూడ్ దట్ ఓకే రిజల్ట్స్ ఫైనల్లీ ఒకటేసారి ఇస్తారు, సో లాస్ట్కి ఒకేసారి అందరినీ పంపించేస్తారేమో అనిపించింది. దాట్ ఓన్లీ హ్యాపెండ్. సో దాని తర్వాత లెవెల్ 1లో డేర్ ఆర్ డైకి సంబంధించి ఎవరెవరైతే ఛాన్స్ దొరకలేదో వాళ్ళని రమ్మని చెప్పారు. ఫోన్ బ్రేకింగ్ టాస్క్ నేను అన్నట్టుగానే నిన్న
షాకిబ్ బల కొడుతుండు, షాకిబ్ వెళ్తాడు అని చెప్పేసి అన్నా కదా నేను. వీళ్ళు ఎవరు చెప్తలేరు. లాస్ట్ మూమెంట్లో నాకు ఒక టెన్షన్ పట్టుకుంది, అరే నాగా కూడా వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఇంతమందిలో నుంచి నేను షాకిబ్ రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు 100% అని రివ్యూలో చెప్పిన నా ఇజ్జత్ పోతుంది అయింది. అంటే ఆ ప్రోమోలు అట్లుండే బ్రో, చూసి చెప్పిర్రు అంతే, ఏముంది. అయితే ఇక పోడేమో అనుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే యా సరే లెట్స్ కమ్ బ్యాక్. ఈ బ్రేకింగ్ టాస్క్లో అందరికీ ఫోన్లు పెట్టి పలగొట్టాలి అని చెప్పారు. సెకండ్స్లోకి పెట్టారు, లాస్ట్కి టకా అని చెప్పేసి ఇద్దరు వచ్చారు, నిఖిత అండ్ షాకిబ్. నిఖిత అండ్ షాకిబ్ వచ్చారు. నిఖిత ప్రాపర్గా పలగొట్టడానికి ట్రై చేసింది, షీ డిడ్ ఇట్ అండ్ హీ ట్రైడ్. అంటే కొంచెం ఏదైనా కొట్టినట్టు చేద్దాం, సేవ్ చేద్దాం ఫోన్ని అని అనుకున్నట్టున్నాడు, ప్రాపర్గా కొట్టలేకపోయాడు. దాని తర్వాత నవదీప్ టోల్డ్ ఇది కరెక్ట్గా అవ్వగలేదు అని చెప్పేసి అంటే ఆయన కవర్ పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అండ్ అగైన్ నేను చెప్పినట్టు ఇట్ వాజ్ ఇమోషనల్ అండ్ నాకు కొంచెం చాలా ఇష్టంతో కొనుక్కున్న ఫోన్ అండ్ ప్లే స్టేషన్. ఇట్ ఈస్ మోర్ అంటే ఆ టైంలో ఇచ్చేసిండు ఆల్మోస్ట్. అండ్ ఈ పర్టికులర్ మూమెంట్ అవుతున్నంతసేపు అను శర్మన్ కూడా చూపించారు మధ్యలో. షీ వాజ్ ఆల్సో లైక్ షీ వాజ్ లో. అంటే బేసిక్గా నాకు అనిపించింది అను శర్మ ఇస్ లైక్ వెరీ ఇమోషనల్ బ్రో. షీ ఈజ్ లైక్ వెరీ సాదా గర్ల్, లైక్ వెరీ సెన్సిటివ్. అంటే ఒక హై ఉంది, అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని తెలుస్తుంది. బట్ ఈఓడి ఆమె ఫ్రమ్ ఇన్సైడ్ షీస్ కైండ్ ఆఫ్ వెరీ సెన్సిటివ్, అదైతే అర్థమైపోతుంది. సో దాని తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ టాప్ 15. అక్కడ కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఫోన్లు వాళ్ళకి కొట్టేసారు, ఆ ఫోన్లు ఇట్లా చూపించారు. దాని తర్వాత వెళ్ళి కూర్చున్నారు. నేను అనుకున్నా ఇంకా అందరినీ రమ్మన్నారు. అందరినీ రమ్మంటే ఇప్పుడు ఇంతమందిలో టాప్ 15లో మిగిలిన 4 మెంబర్స్ని వెళ్ళి అక్కడ టాప్ 15లో కూర్చోవాలి. సో ఒక్కొక్కరు సెలెక్ట్ చేసి ఫస్ట్ మర్యాద మనీష్ని సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఏవైతే టాస్క్లు చేసిర్రో వీటి మీద మాత్రమే కాకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద ఎవరైతే ఎలిజిబుల్ అనిపిస్తారో వాళ్ళని తీసుకుంటున్నామని చెప్పారు. ఓకే, సో మర్యాద మనీష్ హీ డూ ఎ టాస్క్? నో, రైట్? ఎక్కడ చేసిండు? ఏం చేయలే టాస్క్ అయినా. ఓకే, ఫస్ట్ వచ్చింది ఇంట్రడక్షన్ ఇచ్చిండు, తర్వాత ఈ కేమ్ టు డూ ఎ షర్ట్లెస్ టాస్క్ బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ వచ్చిండు, సెలెక్ట్ అయ్యిండు, పోయిండు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో. అదర్వైజ్ అదే ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవిటి కోసం ఆయన నాకు తెలిసి పంపించారు. అండ్ హీ వాజ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చేస్తా అని ముందుకు వచ్చిండు చేయడానికి. ఓకే, యూనో చేస్తా అనే ఒక పట్టుదల ఉంది అనేది గుర్తించి ఆయన పంపించారు. ఓకే, అంటే మళ్ళీ రిమైనింగ్ వాళ్ళు వర్తా కాదా అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్తే యూ హ్యావ్ టు రియలీ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ లైక్ ఫుల్ హోప్స్, చేయాలనే సాధించాలనే కదా వస్తారు. ఈజ్ ఇట్ రియలీ వర్త్ అంటే అది మనం ఒకవేళ ఇప్పటి వరకు అయితే వర్తే. రీజన్ ఏంటంటే పోర్ట్ఫోలియో. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈజీ రియలీ డిజర్వింగ్ బై వితౌట్ ప్లేయింగ్ ఎ టాస్క్? మేబీ. ఓకే, మేబీ ఎస్ ఆర్ నో కాదు, మేబీ. ఓకే, సరే. దాని తర్వాత మర్యాద మనీష్ని పంపించారు. తర్వాత బిందు మాధవి గారు వచ్చారు. షీ హ్యాడ్ టు సెలెక్టర్ ఆన్ ఎమోషనల్ సపోర్ట్. ఇద్దరు గ్రీన్ ఇచ్చి ఒక సైడ్ని నేను చూడాలనుకుంటున్నా, నేను సమ్ లేయర్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి ఎవరైతే బిందు మాధవి గారు అని రెడ్ ఇచ్చారు యాక్చువల్లీ. సో దాని తర్వాత ఐ వాంటెడ్ టు సీ వాట్ ద బెస్ట్ యూ కెన్ డూ, నువ్వు చేయగలుగుతావు, ఐ బిలీవ్ ఇన్ దాట్ అని చెప్పి డాలియాని ఇచ్చారు. సో డాలియా ఇవాళ అసలు ఏం చేయలే. సో బేస్డ్ ఆన్ దాట్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ ఓన్లీ షీ హ్యాడ్ టు బ్రింగ్ హర్ లైక్ టు ద టాప్ 15, రైట్? సో డాలియా తర్వాత అభిజిత్ వచ్చిండు, అటు ఇటు తిరిగిండు, నాగాని సెలెక్ట్ చేసిండు. అదే ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా, నాగా ఎందుకు సెలెక్ట్ అయ్యిండు అంటే నేను ఫస్ట్ నాగా అనగానే వై నాగా అని. బట్ దెన్ ఆయన టాస్క్ చేసేటప్పుడు ఏదైతే గమనించారో లైక్ అది మనకు చూపించింది ఏముంది, లైక్ అది పని చేస్తలేమో చూసుకోండి అని అంటే ఓకే పని చేస్తుంది అని అన్నాడు, లైక్ చేసిండు. లైక్ ఆ కరెక్షన్ ఆయన జడ్జ్ ఇంప్రెస్ అయిన విషయం మనం అంత గమనించాం కదా, ఆయన వచ్చి చెప్పింది కాబట్టి నాకు అర్థమైంది. సో దెన్ అగైన్ హీ టోల్డ్, నువ్వు నీ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసినావు, నువ్వు అట్లనే చీట్ చేసి ఆడాలనుకుంటే చీట్ చేసి ఆడొచ్చా? ఆడలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చుతున్నా, నువ్వు షేక్ ఏం అవ్వకుండా రాస్తున్నావు, నాకు అర్థమైపోతుంది కదా, అరే అది పని చేస్తలేదని. మేబీ
అట్లా ఓకే. సో అదేలే, బట్ హీ అడ్మిటెడ్ దట్ ఇది పని చేయట్లేదు సరిగ్గా చూడండి అని ఆ టెక్నికల్ గ్లిచ్ని చెప్పి ట్రూత్ఫుల్గా గేమ్ ఆడి ఆయన గెలిచిండు కాబట్టి ఇట్స్ థమ్స్ అప్ ఫర్ హిమ్. ఆ హానెస్టీ ఒక్కొక్కసారి చూసినావా అట్లా ప్లేస్ అయిపోతుంది అనమాట. ట్రై టు బీ హానెస్ట్ ఎవ్రీ టైమ్ అనేది ఆయన పాయింట్. నేను కూడా అనుకుంటా హానెస్ట్ ఉంటానా, చాలా హానెస్ట్ ఉంటా బ్రో నేను, చాలా ఓపెన్గా ఉంటా బ్రో, చాలా చాలా హానెస్ట్ నేను. అందుకే చాలా నిజంగా హానెస్ట్ మా వైఫ్ని అడుగుకోవాలంటే అన్నీ చెప్పేస్తా. సరే, లెట్స్ గెట్ బ్యాక్. దాని తర్వాత ఈయన నాదీప్ గారు వచ్చారు. హీ హ్యాడ్ టు సెలెక్ట్ ద లాస్ట్ పర్సన్. నేను నిజంగా షాకిబ్కి సెలెక్ట్ చేయ ముందు వరకు అనుకున్నా, ఇదే అని నేను చెప్పినా కదా, అదే నిన్న ఎపిసోడ్లో నేను షాకిబ్ వస్తాడని చెప్పిన ఇజ్జత్ పోతుంది అయింది అది అని. ఫైనలీ ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఆయన డిజర్వింగ్ అనిపిస్తుంది, నా డెసిజన్ ఇలా ఉండబోతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిరుగుతుంటే నా భుజం ఎవరి మీద పడుతుంటే ఓకే ఫైనల్లీ అది వచ్చి షాకిబ్ భుజం మీదనే పడుతుంది. ఈజ్ ఎక్సైటెడ్ ఇక. అంటే పాపం నిన్న కూడా షాకిబ్ ఇంకా ఒక టాస్క్లో ఫెయిల్ అయ్యారు కదా కల్కి ఇంకా షాకిబ్. దాంట్లో చెప్పేటప్పుడు శ్రీముఖి కూడా 2 చేతులు లేపి ఒకటి ఇటు వదిలేసింది అనమాట. ఇటు 2 లేపినప్పుడు ఈ చెయ్యి లేస్తుంది షాకిబ్ది. హీ థాట్ ఈజ్ అ విన్నర్ రైట్. అగైన్ దాని తర్వాత ఇది ఇలా రేజ్ చేసి ఒక డ్రాప్ చేసేసరికి ఓకే ఐఎమ్ అ లూజర్ అని పాపం ఫేస్ చూసిన అనుకున్నా ఓకే. బట్ అగైన్ ఆ సెకండ్ టైం ఆయన అది ఫేస్ చేసే ప్రాసెస్లో ఐ వాజ్ లైక్ నేను వెనక ఎక్స్ప్రెషన్ చూస్తున్నా అరే వస్తుందా రాదా అన్నట్టు. బట్ హీ గాట్ దిస్. టాప్ 15లోకి వెళ్ళిపోయిండు. సూపర్ హ్యాపీ. టాప్ 15 అందరినీ పిలిచారు, మిగతా అందరినీ గుడ్ బై చెప్పారు. అండ్ కేతామని నాదీప్ గారు పిలిచి యూ హ్యాడ్ ఎ ఛాన్స్, సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ ఆఫ్ మూవీస్. ఇట్స్ అ బిగ్ థింగ్ దాట్ యూ అచీవ్డ్. నువ్వు లోపలికి వెళ్ళకపోయినా దక్కాల్సింది దక్కింది అన్నట్టుగా అంటాడు. దాని తర్వాత టాప్ 15ని పిలుస్తారు. ఓటింగ్ స్టార్ట్ అంట బ్రో, ఓటింగ్ అంట. ఇది నాకు ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసు, కాకపోతే అదేలే లీక్స్లో భాగంగా తెలుసు, అదేం మనం చెప్పలేదు. ఇప్పుడు కూడా నాకు లీక్స్ తెలుసు బ్రో. బ్రో తెలుసుకునే నేను స్టార్టింగ్లో చెప్పిన లీక్స్ అర్థం కావు, లీక్స్ నాకు తెలియదు, నాకు చెప్పడానికి ఎవరు లేదు. బ్రో ఐఎమ్ హ్యావింగ్ బ్రో లీక్స్ తెలుసు బ్రో లీక్స్ చెప్పా బ్రో నేను చెప్పాను కానీ నాకు తెలుసు మజా వస్తుంది కానీ లీక్స్ తెలుసుకుంటే. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్ ఫర్ ద షో జనాలకు నిజంగా చెప్పాలి. ఆ స్టార్టింగ్లో పెద్ద నీతులు చెప్పిన బ్రో లీక్ చెప్పకుర్రీ అసలు అది ఫన్ లేదు గిన్నెలేదు, కానీ లీక్స్ తెలిసిన తర్వాత చెప్పాలని ఆ ఫీలింగ్ వేరే ఉంది కానీ చెప్పనులే లేదు చెప్ప. సో అంటే అన్అఫిషియల్ బ్రో అట్లా అంటే ఆల్రెడీ వాళ్ళు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు అనుకో, చెప్పచ్చా చెప్పొద్దా అని ఒక స్మాల్ అనాలిసిస్ తీసుకొని నేను తర్వాత ఒకవేళ చెప్పాలి అనుకుంటే చెప్తాను. కానీ సరే మిగతా టాప్ 15 అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పారు. ఇక వాళ్ళందరినీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ప్రొసీజర్ ఏంటరా అంటే ఈ 15 మెంబర్స్ వెళ్ళాలో లేదో అని చెప్పేసి మనల్ని డిసైడ్ చేయమన్నారు. ఓట్ బ్యాంక్ ఇక్కడ పెట్టిర్రు, మళ్ళీ వాళ్ళకి టాస్కులు పెడతారు. ఏం చేయాలి నాకు అర్థం కాదు. అంటే టాస్కులు పెడతారు, క్యాప్టెన్స్ చేస్తున్నారు, ఏమో పెట్టిర్రు నీ నెంబర్ ఎంత అని చెప్పి చూసుకొని. అదేందో నాకు అర్థం కాలే, గజిబిజ్జి ఉంది మైండ్. రేపు తెలుసుకుందాం అదేంటి అనేది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఎవరు మీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరెవరు డిజర్వింగ్ అనిపిస్తుంది. టాప్ 15కి వచ్చారంటే దే హ్యావ్ అచీవ్డ్ ఓకే. సో సంబడి ఆర్ ది అదర్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ప్లేస్ 15 మెంబర్స్లో. సో ఎవరు ఏంటి నాకేంటి అనేది నేను చూసుకుంటా, నీకేంటి అనేది నువ్వు చూసుకో. నేను ఎవరికి వేస్తా అని చెప్పాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ ఎనీబడి. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ న్యూట్రల్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డే. సో పోన్ ఎవరు మంచిగా ఆడుతారు అనే దాన్ని బట్టి వీ విల్ డిసైడ్. ఐ విల్ డిసైడ్ బై మై సెల్ఫ్. కాకపోతే ఐ జస్ట్ పుట్ ఆన్ అ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి ఏంటి అనేది. సో అందులో యూ కెన్ సెలెక్ట్ హూమ్ ఎవర్ యూ వాంట్. అండ్ మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదైతే అస్సలు మీరు చేయొద్దు. సో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఏదో లైట్గా వ్యూస్ వస్తున్నాయి, లైక్లు అయితే వాళ్ళు కొడతారు. వచ్చిన వాళ్ళు 1 నిమిషం కూడా చూస్తలేరు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఈ పర్టికులర్గా నేను ఏదైతే చెప్తున్నానో ఈడి వరకు చూసిన వాళ్ళు ఒకసారి నేను లాస్ట్ వరకు చూసినా అని చెప్పి అయితే కమెంట్ చేయండి. ఇదైతే ఒక కమెంట్ కూడా రాదు 100%. చలో గైస్, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం. రేపు మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్ బాయ్.